మనుషులది ఏముందండి, ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు. ఈరోజు పూలమాల వేస్తారు, రేపు చెప్పులు రువ్వుతారు, లేకపోతే రాళ్ళు రువ్వుతారు. మనుషులు అంతే. ఆమె హల్లెలూయా. మన బజార్లో ఒక కుక్క ఉంటుంది, ఈ బజార్లో కుక్క ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు దానికి 4 బిస్కెట్లు వేసారనుకోండి, మీరు చర్చికి వచ్చేటప్పుడు వచ్చేసేది తోక ఊపుతూ ఉంటుంది. మీ బజార్లో కుక్క ఉందనుకోండి, మీరు వచ్చేటప్పుడు ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోనో, లేకపోతే ఇక్కడ మందిరం మీకు ఏదైనా ఇస్తే వెళ్ళేటప్పుడు 2 బిస్కెట్ ముక్కలు వేసారనుకోండి, మీరు ఎప్పుడు వచ్చినా అదేం చేస్తుంది, వచ్చి గుర్తుపట్టి తోక ఊపుతుంది. అప్పుడు నువ్వేమంటావు దాన్ని చూసి? మీరేమంటారు దాన్ని చెప్పి? ఎంత విశ్వాసమో చూడు. కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండలేదు. దానికి ఒక బిస్కెట్ ముక్క వేసాను, ఆ బిస్కెట్ ముక్క తిని అది తోక ఊపుతుంది. ఆ పనికి మాలి దానికి నేను వారం మాంసం కూర పెడతా, అది తిని నన్ను తిడతా ఉంటుంది. ఈ కుక్కకున్న విశ్వాసం దానికి లేదే అని అనుకుంటారు మీరు, అంతే కదండి, అనుకుంటారు. అదే కుక్క ఈ బజార్లో తిరుగుతూ ఉంటే ఇంకొక ఇల్లు ఏదో ఉంటుంది అక్కడ. ఆ కుక్కను చూసి ఒక ఆమెకు అసహ్యం, ఎందుకంటే ఆ కుక్క స్నానం చేయదనమాట. ఆ కుక్క స్నానం చేయదనమాట. ఈ కుక్కని చూసి ఎంత మురికిగా ఉంటుంది. ఛీ, ఏమంటారు కుక్కని తోలేటప్పుడు? చేయి అంటారా, ఏమంటారు? అడే చేయి. ప్రైజ్ లార్డ్. తెల్లారితే వచ్చేస్తుంది కుక్క, తోలరా దీన్ని అంటారు. అర్థమైందండి? అది బౌ అండమేమో, కానీ ఈమెకి బీపీ పెరిగి ఈమె కూడా దానిలాగే మరుగుతూ ఉంటుంది అనమాట. దగ్గరకు వస్తే స్నానం కూడా చేయకుండా వస్తుంది. ఎవరు చేస్తారు దానికి స్నానం చెప్పండి? సరే, అది చేసుకుంటే నేను నువ్వు స్నానం చేపిస్తావు దానికి. దాన్ని చూస్తేనే చిరాకు. ఇంకొక ఆమెకి ఇదే బజార్లో ఇంకో కుర్రోడు ఉంటాడు, వాడికి ఆ కుక్కను చూస్తే పిచ్చ భయం అండి. అసలు ఆ కుక్కను చూసి వామ్మో అని పరిగెత్తుకుని పోతాడు. కుక్క ఒకటే, అదే కుక్క. ఒకరు చూస్తే దానిలో వారికి విశ్వాసం కనబడుతుంది, ఇంకొకరికేమో మురికి కనబడుతుంది, ఇంకొకరికేమో భయం కనబడుతుంది. అర్థమైందండి? కుక్క ఒకటే. ఆ కుక్కను చూసిన వాళ్ళు ఒకరికేమో అయ్యో ఎంత విశ్వాసమో అనిపిస్తుంది, ఇంకొకరికి దాన్ని చూస్తే చిచ్చి అంటారు, ఇంకొకడేమో చూసి పారిపోతారు. ప్రైజ్ లార్డ్. మనుషులు అంతేనండి. మనల్ని చూసినప్పుడు కొంతమందికి అయ్యో రొంబో విశ్వాసమే, రొంబో అంటుంటారు కొంతమంది మనల్ని చూసి. కొంతమంది ఏమన్నా అంత మూంజి పారు, అంత మూంజి సుడుగాడు మూంజి, సరియాన పైత్యకారు, ஒரு பைத்தியக்கார பையன் வந்தானே అంటారు కొంతమంది. అర్థండి? కొంతమంది అయ్యో ரொம்ப அதிசயமாக இருக்குங்க பாஸ்டர். అర్థమైందండి? మనం బోధ చేస్తున్నాం, పాస్టర్ ரொம்ப அதிசயமாக பேசுகிறீங்களே, எப்படி வரும் பாஸ்டர் உங்களுக்கு, అయ్యో எவ்வளோ అద్భుతమా అయ్యో అంటుంటారు అంటారు కొందరు. ఎన్నా అది ஒரு பேச்சியா, పావి మారి పేసరానే అంటారు ఇంకొంతమంది మనకెందుకు వచ్చిన గొడవ, ఎట్టుపోతే మనకెందుకు, వచ్చామా కూర్చోనమ్మా, తమ్ముడు భోజనాలు ఉన్నాయా, సాపాడు అంటే సన్న సుమారునా లే సాపాడురా, నువ్వు సాపాడలేదు పాపాడలేదు కానీ కూర్చోన్నా నువ్వు అంటుంటే రే సాపాడు ఎంగడ్రా అంటుంటారు. ఇదొక బ్యాచ్. ప్రైజ్ లార్డ్. మనిషి ఒక్కడే, ఆ మనిషిని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటుంటారు. విశ్వాసంగా ఉన్నారని మనం ఉబ్బిపోవాల్సిన అవసరం లేదు, మనం దూషించినప్పుడు మనం కృంగిపోవలసిన అవసరం లేదండి. ప్రతి చిన్నదానికి హృదయాన్ని గాయం చేసుకోవద్దు. ఆమె